ఇక్కడ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేస్తాం. నాకు ఈ సినిమా పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి. మలయాళంలో మన తెలుగు సినిమా. నా ఒక్కటే కోరిక, మనం కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేమా? మలయాళం వాళ్ళే చేయగలరా? మనం కూడా చేస్తాం కదా. నేను చెప్తున్నా, ఐ వాంట్ ఆ తెలుగు సినిమా టు బి టాక్డ్. ఇది మన తెలుగు సినిమా. మలయాళం సినిమా కూడా, అందుకే మలయాళం యాక్టర్స్ని ఇద్దరిని పెట్టాను నేను. ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్ కమర్షియల్లీ. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ప్లీజ్ సినిమా బాగుంటే చూడండి. అండ్ నాకు ఈ సినిమాకి ఒక చిన్న కోరిక, సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి, ఒక్క ట్వీట్ ప్లీజ్. మా కోసం సినిమా బాగుంటే ఒక్క ట్వీట్తో చాలామంది ఈ సినిమా చూస్తారు. మీ ట్వీట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, ఇంకొక విషయం చెప్తా లాస్ట్లో. పరదా సినిమా చాలామంది అంటున్నారు, పరదా అంటే ఏదో బుర్కా అలా అంటున్నారు కదా. ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి మేము క్రియేట్ చేసింది. ప్రతి మనిషిలోని ఒక పరదా ఉంటుందండి, మన అందరిలోని ఒక పరదా ఉంటుంది. ఈ సినిమా ఒక మెన్లోని ఉంటుంది, ఒక ఉమెన్లో ఉంటుంది. నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్కి నా మనసులో చాలా చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నా మీకు. సో మీరు ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వండి. అండ్ ఈ ఏఎంబి ట్రాఫిక్లోని మీరు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే ఏం అర్థం కాదు, సినిమా ఏం అర్థం కాదు. సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి. ఫస్ట్ 10 నిమిషాలు ఆఫ్ పరదా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరూ చూడాలి. అండ్ ఐ ఓన్లీ హోప్ పరదా షుడ్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం. అండ్ 22nd మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి బర్త్డే. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో దిగానండి. నా సినిమా బండి సినిమా ఇఫీలో ఉన్నప్పుడు మన తెలుగు సినిమా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో సెలెక్ట్ అయింది, అఫీషియల్ సెలక్షన్ మన తెలుగు సినిమా. నేను అప్పుడు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. సో నేను అంత అడ్వాన్స్ చేస్తాను. సో ఐ రియల్లీ హోప్ 22nd August విల్ బి ఎ రిమార్కబుల్ డేట్. అండ్ ఈ సినిమా 2 రోజుల ముందే మీకు